పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 50వ వచనం నుంచి 54వ వచనం వరకు మనం చదువుదాం. 50 నుంచి 54 వరకు. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి కింది వరకు రెండుగా చినిగెను. భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసును కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును. కాబట్టి ప్రభువైన యేసు సిలువలో ఘోరమైనటువంటి నింద, అవమానము, వేదన, మరి అన్యాయపు తీర్పులు పొందుకొని మరి మరణించిన తరువాత ఆయన ఆ మరణించిన క్షణమున కొన్ని ముఖ్యమైన సంభవాలు జరుగుతున్నాయి. ఈ సంభవాలు జరిగినప్పుడు వీటిని కల్లారా స్పష్టంగా చూసినటువంటి శతాధిపతి, అలాగే అక్కడ కావలి ఉన్న వాళ్ళందరూ కూడా సైనికులు, వారు దీన్ని చూసి భయపడి నిజముగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకున్నారంట. హల్లెలూయా. మరి నిజముగా ఈయన దేవుని కుమారుడు అని చెప్పుకునేంత సంభవాలు అక్కడ మరి ఏమి జరిగినాయని చూస్తే 3 సంభవాలు. మొట్టమొదటి చూస్తే దేవాలయపు తెర పైనుండి కిందికి రెండుగా చినిగింది. హల్లెలూయా. రెండవది ఒక పెద్ద భూకంపం వచ్చింది. మూడవది నిద్రించిన అనేక పరిశుద్ధుల శరీరాలు సమాధుల్లో నుంచి బయటకు వచ్చినాయి. హల్లెలూయా. కాబట్టి చూడండి, ఈ 3 సామాన్యంగా జరిగే సంభవాలు కాదు. ఇవి అసాధారణమైనటువంటి విషయాలు. ఈ 3 ఒకేసారి జరిగినాయి. ఈ 3 సంభవాలు యేసు ప్రభు ఆ బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచిన మరుక్షణం జరిగినటువంటి సంభవాలు. దాంట్లో మొదటి సంభవం మనం గమనిస్తే దేవాలయపు తెర పైనుంచి కిందకి రెండుగా చినిగింది. చూడండి, మరి ఆ దేవాలయంను మనం గమనిస్తే యెరూషలేము దేవాలయం మరి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారము బహుజాగ్రత్తగా మరి కట్టబడింది. ఆ కట్టబడినటువంటి ఆలయంలో మరి 3 స్థలాలు ఉంటాయి. బహిరంగ స్థలము, తర్వాత పరిశుద్ధ స్థలము, తర్వాత అతి పరిశుద్ధ స్థలం. మరి బహిరంగ స్థలంలోనే మరి ఇశ్రాయేలులు నిలబడిన తర్వాత అక్కడ బలి అర్పణ జరిగి పరిశుద్ధ స్థలంలోకి మరి యాజకుడు మట్టుకి వెళ్ళి ప్రార్థన చేస్తాడు. అతి పరిశుద్ధమైన స్థలం లోపల దేవుని మందసం పెట్టి ఉంటుంది. మరి అక్కడికి వెళ్ళడానికి యాజకునికి కూడా అర్హత ఉండదు. సంవత్సరానికి ఒక్కసారి మట్టుకే ఆయన లోపలికి ప్రవేశిస్తాడు. ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరు ప్రవేశించకుండా ఈ యొక్క తెర దేవుడు అడ్డుగా పెట్టుకుంటాడు. కాబట్టి ఆ లోపల దేవుని యొక్క మహిమ ఉంటుంది, దేవుని ప్రసన్నత ఉంటుంది. మరి ఈ కట్టినటువంటి యొక్క తెర ఉంది చూసారా, అది 60 అడుగులు ఎత్తు ఉంటుందంట. 60 అడుగులు ఎత్తు, అలాగే 4 అంగుళాల మందం ఉన్నటువంటి తెర. 4 అంగుళాలు, మరి సెంటీమీటర్స్ కాదు, ఇంచెస్, 4 ఇంచుల మందం ఉన్నటువంటిది ఆ యొక్క తెర. ఈ తెర ఒకేసారి
అది పైనుంచి కిందకి చినుగుతుందంట. మామూలుగా ఏదన్నా చినిగితే కింద నుంచి చినగాలి. కానీ ఈ యొక్క ఎలా చిరిగిందంటే పైనుంచి కిందకు చిరిగింది. మరి పైనుంచి కిందకు చినగడానికి కారణాలు మనం గమనిస్తే, మరి యేసు ప్రభు శిలువ మీద అప్పగించబడినప్పుడు భూ సంబంధంగా 6 తీర్పులు పొందుకుంటాడు. మరి ఒకటి అన్నా, మరి యాజకుడైనటువంటి అన్నా దగ్గర, తర్వాత కయప దగ్గర, తర్వాత మహాసభలో, తర్వాత పిలాతు వద్ద, మళ్ళా తర్వాత హేరోదు వద్ద, హేరోదు దగ్గర నుంచి మళ్ళా పిలాతు దగ్గరికి తీసుకొస్తారు. సో ఫైనల్గా పిలాతు, మరి వీళ్ళు మాట వినడం లేదు కాబట్టి యేసు ప్రభుని మీరే సిలువ వేయండి అని చెప్పి అప్పగిస్తారు. సో ఇది యేసు ప్రభు మరి లోకపరంగా పొందిన తీర్పులైతే, అతి ప్రాముఖ్యమైన తీర్పు తండ్రి ఎదుట యేసు ప్రభుకి జరుగుతుంది. అది ఆయన ప్రాణం పెట్టినప్పుడు జరిగింది. ఆయన తండ్రి ఎదుట నిలబడుతున్నాడు. దేని కొరకు? మన కొరకు, మన పక్షమున ఆయన నిలబడ్డాడు. హల్లెలూయా. దేవుని వాక్యం చెప్తుంది, మొదటి పేతురు 2వ అధ్యాయం, మొదటి పేతురు 2వ అధ్యాయము 22 నుంచి 24 వచనాల వరకు ఆయన చెప్తుంది, వాక్యం చెప్తుంది, ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను ఏ కపటం కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా. సరే, ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు శిలువ మీద శ్రమ పొందుకుంటున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు, రోమా సైనికులు, మరి యూదులు వీళ్ళంతా ఏమనుకుంటున్నారంటే, మేమేదో తీర్పు తీర్చి అన్యాయంగా ఆయనకి తీర్పు తీర్చేసి సిలువేసేసాం అనుకుంటున్నారు. కానీ అతి ప్రాముఖ్యమైనటువంటి దేవుని చిత్తము అక్కడ నెరవేరుతూ ఉంది. దేవుడు సకల మానవాళి యొక్క పాపమును అక్కడ భరించడానికి ఒక పరిశుద్ధుని యొక్క బలి అక్కడ అవసరమైంది. ఆ న్యాయముగా తీర్పు తీర్చు దేవుని ముందు ఈయన పాపము లేనివాడిగా శిలువ మీద నిలబడ్డాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి అతి పరిశుద్ధునిగా యేసు ప్రభు శిలువ మీద నిలబడి, ఇదిగో నాయనా, సకల మానవాళి యొక్క పాపము నేను భరించి, అనగా సృష్టి ఆరంభం నుంచి సృష్టి ముగింపు, అనగా మన తర్వాత సృష్టి ముగింపు ఎప్పుడు దాకుందో అప్పటిదాకా మానవుని యొక్క పాపమంతటిని కూడా నేను నా మీద వేసుకొని నీ ముందు నిలబడుతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి వచనం, రక్షింపనేర కూడినట్లు యెహోవా హస్తం కూర్చ కాలేదు, విననేర కూడినట్లు ఆయన చెవులు మందం కాలేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాయి. హల్లెలూయా. కాబట్టి మానవునికి దేవునికి అడ్డంగా ఉన్నది ఏంటంటే పాపం, మానవుని యొక్క పాపం. మానవుని యొక్క పాపము తీసివేయలేనటువంటి బలుల ద్వారా, అప్పటి వరకు మరి జంతు బలులు ఇవ్వడం ద్వారా మరి యాజకులు ఏం చేస్తున్నారు? పాపములను కప్పుతున్నారు. సంవత్సరానికి ఒక్కసారి మటుకు పరిశుద్ధ స్థలములోనికి వాళ్ళు ప్రవేశించి మరి ఆయన యొక్క మందస్సు పెట్టె మీద ఆ రక్తాన్ని ప్రోక్షిస్తున్నారు. కానీ ఆ రక్తం కూడా మరి వారిని, మానవుల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచలేకపోయింది. ఎందుకంటే అక్కడ పాపము లేని పరిశుద్ధుని రక్తం మట్టుకే ప్రోక్షించబడినప్పుడు సంపూర్ణమైనటువంటి విడుదల మానవుడు పొందుకోగలడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 10వ వచనంలో, అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను,
అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యెహోవా ఉద్దేశం అతని వలన సఫలమగును. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి యేసు ప్రభువుని అన్యాయపు అంటే యేసు ప్రభు యొక్క శరీరం మీద పాపపు తీర్పును తీర్చుటకు తండ్రికి ఇష్టమైందంట. సకల మానవాళి కొరకు అపరాధ పరిహారార్థ బలిగా యేసు ప్రభు అక్కడ తను తానుగా బలిగా అర్పించుకుంటూ దేవుని ముందు నిలబడుతున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన అక్కడ అపరాధ పరిహారార్థ బలిగా శిలువ మీద నిలబడడం వల్ల దేవుని ఉద్దేశము నెరవేరుతుందంట. అక్కడ దేవుని ఉద్దేశం ఏంటి? మానవుడు దేవుడు తిరిగి ఏకమవ్వాలి. మానవునికి దేవునికి మధ్య ఉన్నటువంటి ఈ పాపం అనేది కొట్టివేయబడాలి. హల్లెలూయా. కాబట్టి 11వ వచనం చెప్తుంది, అతడు తనకు కలిగిన వేదనను చూసి తృప్తి నొందుతాడంట. యేసు ప్రభువు ఆయన పొందినటువంటి వేదనను చూసి తృప్తి పొందుకుంటున్నాడు. ఇదో ఈ వేదన, ఈ శ్రమ మానవుని యొక్క పాపమును భరించడానికి అని తృప్తి నొందాడు. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. హల్లెలూయా. కాబట్టి జనులందరి యొక్క దోషమును భరిస్తూ ఆయన మనందరి నిమిత్తము దేవుని ఎదుట నిలబడ్డాడంట. హల్లెలూయా. దేవుని ఎదుట నిలబడుతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో ఇక్కడ వాక్యం చెప్తుంది, మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములోనికి యేసయ్య ప్రవేశిస్తున్నాడు. హల్లెలూయా. మరి దేవాలయపు పై నుంచి కిందకి చినిగేటప్పుడు యేసు అక్కడ ప్రవేశించాడు. తన పరిశుద్ధ రక్తముతో మరి దేవుని సన్నిధిలోనికి ఆయన ప్రవేశిస్తున్నాడు. ఆ యొక్క అతి పరిశుద్ధ స్థలములోనికి ఆయన ప్రవేశించి తన పరిశుద్ధ రక్తముతో అక్కడ సంపూర్ణమైన ఒకే ఒక్క అపరాధ పరిహారార్థ బలిగా తను తాను అప్పగించుకొని పాపమును సంపూర్తిగా కడిగివేశాడు. మానవునికి దేవునికి అడ్డుగా ఉన్నటువంటి ఈ యొక్క ప్రతి పాపము యేసు రక్తము చేత కడిగివేయబడింది. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26 నుంచి 28 వరకు మనం చదివితే, పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును, కానీ ధర్మశాస్త్రము నాకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను కనుక ఈయన ప్రధాన యాజకుల వలె మొదట తన సొంత పాపముల కొరకు, తర్వాత ప్రజల పాపముల కొరకును దినదినము బలులు అర్పించవలసిన అవసరం గలవాడు కాదు. తన్ను తాను అర్పించుకున్నప్పుడు ఒక్కసారే ఈ పని చేసి ముగించేశాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కాబట్టి ఆయన పాపముల కొరకు, మరి మనుషుల పాపం కొరకు మళ్ళా యాజకులు పోయి ప్రభువు సన్నిధిలో, దేవుని సన్నిధిలో బలిని అర్పించకుండా ఈయన పాపము లేనివాడిగా ప్రత్యక్షమై పాపం లేనివాడిగా జీవించి ఒకే ఒక్క బలియాగముతో తన్ను తానే పరిశుద్ధమైన బలిగా అపరాధ పరిహారాల బలిగా అర్పించుకుంటూ పని చేసి ఒక్కసారి ఆ పని చేసి ముగించేశాడంట. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ పని ప్రభువైన యేసు ఎప్పుడైతే చేస్తూ ఉన్నాడో దేవాలయపు తెర పై నుంచి కిందకి చిరుగుతుంది. అంత మందము కలిగినటువంటి 60 అడుగులు ఎత్తు, 4 అంగుళాల మందం ఉన్నటువంటి తెర మనుషుల చేత చీల్చబడలేదు. అతి మందంగా ఉన్నటువంటి ఆ తెరను దేవుడే పై నుంచి కిందకి చీలుస్తూ ఉన్నాడు.
బలి పరిపూర్ణమైన సంపూర్ణమైన బలి అర్పించబడింది. ఇక మానవునికి దేవునికి ఎటువంటి అడ్డు లేదు అని. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19, 20 వచనాల్లో, హెబ్రీ 10, 19, 20, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును అనగా నూతనమైనదియు జీవము కలదియు ఆయన శరీరం అను తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హల్లెలూయా. ఇది యేసు ప్రభువు చేస్తున్నాడు. ఆయన శరీరం అనే తెరను తీలుస్తూ అతి పరిశుద్ధ స్థలానికి మనుషులకు ఉన్నటువంటి ఈ యొక్క అడ్డును ఆయన తొలగించి యేసు ప్రభువు ద్వారా పరిశుద్ధ స్థలంలోనికి మనం అతి పరిశుద్ధ స్థలంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించే అర్హత మనకు ఆయన రక్తముతో కడగబడటం ద్వారా, యేసు రక్తముతో కడగబడడం ద్వారానే మనం పొందుకోగలం. యేసు రక్తము చేత మనం కడగబడాలంటే మన పాపమును మన దోషమును హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకొని మారు మనసు పొందుకుంట ద్వారా అట్టి ఆత్మ సంబంధమైన అనుభవంతో దేవుడు అందరినీ నిర్దోషులుగా చేస్తున్నాడంట. అనేకులు నిర్దోషులుగా చేస్తున్నాడు. హల్లెలూయా. ఈ దినమున అందరి నిమిత్తం ఆయన అపరాధ పరిహార బలిగా ఆయన ప్రభు అయిన యేసు ఒకే ఒక అర్పణతో అనేకులను ఆయన యందు అనుభవ జ్ఞానం, యేసు ప్రభు నా కొరకు నా పాపం కొరకు నన్ను రక్షించి విమోచించుట కొరకు ప్రాణం పెట్టాడని ఎవరైతే హృదయపూర్వకంగా నమ్ముతారో వారందరినీ దేవుని యొద్దకు ప్రభు అయిన యేసు తన శరీరం మూలంగా ఈ దినంలో చేరుస్తున్నాడు. అది నూతనమైనది, జీవము గలది. యేసు శరీరం అనే తెర ద్వారా మనము దేవుని యొద్దకు, హల్లెలూయా, మనం ప్రవేశించగలుగుతున్నాం. ఆ విధంగా ప్రవేశించడం ద్వారానే ఈ దినము జీవం గల దేవుని ఆలయాలుగా మనం తయారయ్యాం. అందుకే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చెప్తుంది, మీరు జీవం గల దేవుని ఆలయమై ఉన్నారు అని. మనమే ఈ దినమున జీవం గల దేవుని ఆలయం. ప్రభు యొక్క అతి పరిశుద్ధ స్థలంలో మనం ప్రవేశించడం ద్వారా మనము దేవుని ఆత్మతో నింపబడి జీవం గల దేవుని ఆలయంగా మనం తయారవుతున్నాం. హల్లెలూయా. ఈ దినమున దేవుని యొక్క సన్నిధి యెరూషలేము ఆలయంలో కాదు ఉండేది. ఎక్కడుంది? ఈ దినం నీలో నాలో ఆత్మరూపిగా ప్రభువు నివసిస్తున్నాడు. 1 కొరింథీ 3:16 చెప్తుంది, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు ఎరుగరా? హల్లెలూయా. కాబట్టి మానవునికి దేవునికి ఉన్నటువంటి అడ్డైనటువంటి ఆ పాపము, దేవునికి మనకు అడ్డుగా తెరలాగా ఏర్పడిన దాన్ని ప్రభు అయిన యేసు తీసివేయడం ద్వారా మనము ఆయన రక్తము ద్వారా పరిశుద్ధపరచబడి దేవునితో ఏకమయ్యే అనుభవాన్ని ప్రభు అయిన యేసు మరణించుట ద్వారా జరుగుతుంది. అట్టి సంభవము ఎప్పుడైతే జరిగిందో అక్కడ ఉన్న వాళ్ళకి భయం పుట్టిందంట. భయం పుట్టి ఈయన నిజమైన దేవుని కుమారుడు అని అంగీకరిస్తున్నారు. హల్లెలూయా. రెండవదిగా అక్కడ జరిగిన సంభవం ఏంటంటే మత్తయి సువార్త 27వ అధ్యాయంలోకి వెళ్తే, అప్పుడు దేవాలయ తెర పైనుంచి కిందకి రెండుగా చినిగెను, భూమి వణికెను, బండలు బద్దలైనాయి. హల్లెలూయా. రెండవదిగా అక్కడ ఏం జరుగుతుందంటే భయంకరమైన భూకంపం వచ్చింది. యేసు ప్రభు మరణించిన క్షణం, ఆయన బిగ్గరగా కేక వేసిన మరుక్షణం ఈ సంభవాలు జరుగుతున్నాయి. దేవాలయం తెర జినిగిపోయింది. రెండవది అంటే యేసు ప్రభు పోయి, ఇదిగో నైనా బలి అర్పిస్తున్నానైనా నన్ను క్షమించినైనా అని ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. ఆయన పరిశుద్ధతను దేవుడు చూడగానే వెంటనే తెలను చీల్చేశాడు. ఒకే దెబ్బ అయిపోయింది. దేవాలయం తెరను చీల్చేశాడు. రెండవదిగా ఆడ భయంకరమైన భూకంపం వచ్చిందంట. భూకంపము దేన్ని తెలియజేస్తుందంటే దేవుని యొక్క మహిమ లేదా దేవుని యొక్క అద్భుతమైన ప్రసన్నతను అక్కడ కనబరుస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టినప్పుడు
ఆ భూకంపాన్ని మనం చూస్తాము. యేసు ప్రభు తిరిగి లేచినప్పుడు కూడా భూమి అదరుతదంట, భూకంపం. అప్పుడు ప్రభు అయిన యేసు మరి ఆ సంఖ్యలు తెంపబడి రాయి దొల్లింపబడిన తర్వాత ఆయన తిరిగి లేచి బయటికి వస్తాడు. హల్లెలూయా. అదే విధంగా మరి అపోస్తుల కార్యములు 4:31 మనం చూసినట్లయితే శిష్యులు ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు భూమి కంపించిందంట. పౌలు శీలలు చెరసాలలో మరి వాళ్ళు ప్రార్థన చేస్తుండగా అపోస్తుల కార్యం 16వ అధ్యాయంలో చూస్తే వాళ్ళు ప్రార్థిస్తుండగా భూమి కంపించింది. భూమి కంపించడం దేన్ని తెలియజేస్తుందంటే దేవుని యొక్క బలమైన సన్నిధి అక్కడ దిగి వచ్చింది. ఆయన దేవుని కుమారుడు అని రుజువు చేస్తూ ఆయన ఒక దోషిగా, ఆయన పాపం చేసిన వాడిగా శిలువలో మరణించలేదు, ఆయన నిజమైన దేవుని కుమారుడంటూ భూమి కంపించి తెలియజేసింది అక్కడ. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మూడవదిగా మనం చూసినట్లయితే అక్కడ జరిగిన సంభవము మరి 52వ వచనం, మత్తయి సువార్త 27:52, సమాధులు తెరవబడ్డాయి, నిద్రించిన అనేక పరిశుద్ధుల శరీరములు లేచెను. హల్లెలూయా. ఇది ఇంకా భయం కలిగించే సంభవం. చూడండి, ఎప్పుడో మరణించిన వాళ్ళ సమాధులన్నీ కూడా ఒకసారి తెరవబడ్డాయంట. తెరవబడి పరిశుద్ధులందరూ తిరిగి లేపబడ్డారు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాళ్ళు పట్టణంలోకి వచ్చి అనేక మంది వాళ్ళని చూశారంట. అంటే చూడండి, చచ్చిపోయిన వాళ్ళు ఒకసారి లేచి అందరూ కూడా మనుషుల మధ్యలోకి వచ్చి నడుస్తూ ఉంటే ఎలా ఉంటుంది ఆ పరిస్థితి? ఒక్కసారి మనుషులకు భయం పుట్టడం ప్రారంభించింది. ఇదేంటిది? సమాధుల్లో ఉన్న వాళ్ళు లేచి బయటకు వచ్చేసారు, మన మధ్యలో సంచరిస్తున్నారు. ఇది బహు భయంకరమైన భయం పుట్టించేటువంటి సంభవం. కానీ ఇది యేసు ప్రభు ఏదైతే ప్రవచించాడో అది నెరవేర్పు మనం అక్కడ చూస్తున్నాం. యోహాను సువార్త 5వ అధ్యాయంలోకి మనం వెళ్తే యేసు ప్రభు ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే 24వ వచనం నుంచి మనం చదువుదాం. నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసం ఉంచి వాడు నిత్యజీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణంలో నుంచి జీవంలోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కాబట్టి నా యందు విశ్వాసం ఉంచి మరణించిన వాడు తీర్పులోకి రాడు, అతను మరణం నుంచి జీవంలోనికి వస్తాడు అని చెప్పిన మాట రుజువుగా ఆడ పరిశుద్ధుల సమాధుల్లోంచి లేచారంట. హల్లెలూయా. దేవుని విశ్వాసం ఉంచి మరణించిన వారు తిరిగి అక్కడ లేస్తూ ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి అదే అధ్యాయంలో మరి 25వ వచనం గురించి చదువుతాం. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియవచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది, దాన్ని వినువారు జీవింతురని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు యొక్క గొప్ప కేక ఉంది చూసారా? మృతులు కూడా టక్కన లేచి కూర్చొనేశారు అక్కడ. యేసు ప్రభు కేక వినగానే చనిపోయినటువంటి పరిశుద్ధులందరూ ఒకసారి లేచేశారంట. వినే సమయం అక్కడ వచ్చింది. హల్లెలూయా. కాబట్టి వారు లేచి కూర్చుంటున్నారు. అంతేకాక 28వ వచనంలో మనం చూసినట్లయితే 28, 29 వచనాలు, దీనికి ఆశ్చర్యపడుకుని ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లోనున్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బయటికి వస్తారు. హల్లెలూయా. ఇప్పుడు తిరిగి లేయడమే కాదు, ఒకరోజు నేను రెండవ రాకడలో తిరిగి రాబోతున్నాను. ఆ కాలం వచ్చినప్పుడు ఏమవుతుందంట? సమాధులలో ప్రభు యందు విశ్వాసం ఉంచి మృతి నొందిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వాళ్ళు తీర్పు పునరుద్ధానానికి బయటకు వస్తారు. హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు ఏదైతే చెప్పి ఉన్నాడో అవన్నీ కూడా ఆ క్షణములో జనులకు భయం పుట్టించే విధంగా, జనులకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఈ 3 సంభవాలు జరుగుతున్నాయి. దేవాలయపు తెర చెనగడం, రెండవది భయంకరమైన భూకంపం రావడం, మూడవది దేవుడిని విశ్వాసం వచ్చిన పరిశుద్ధులు సమాధుల నుంచి లేచి ప్రజల మధ్యలోకి వచ్చేయడం. హల్లెలూయా. ఒకసారి ఆ సంభవం నీ ముందు ఇప్పుడు జరిగితే ఎలా ఉంటది? ఒకసారి ఆలోచిద్దాం. మరి నీ పితరులందరూ ఒకసారి లేచొచ్చి మన మధ్యలో నడుస్తుంటే మనకు ఎలా ఉంటది?
దేవుడు అట్టి గొప్ప కార్యం చేయడం ద్వారా యేసు ప్రభు శిలువ మరణము ఒక సామాన్యమైన మరణం కాదు. సకల మానవాళి యొక్క మేలు కొరకు, సకల మానవాళికి అడ్డుగా ఉన్నటువంటి పాపమును తొలగించుట కొరకు దేవాది దేవుడే అపరాధ పరిహారార్థ బలిగా మరణించి ఆయన ప్రతి ఒక్కరిని కూడా తన యందు విశ్వాసం ఉంచిన వారిని లేపాడు అక్కడ. హల్లెలూయా. మరి దేవునికి మనుషునికి అడ్డుగా ఉన్నటువంటి తెరను తీసివేసి శరీరం అనే తెర ద్వారా అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళే కృపనిచ్చాడు. మరి భూకంపము ద్వారా దేవుని యొక్క శక్తిని కనబరిచాడు. ఇంత గొప్ప కార్యం చేసినటువంటి ఆ దేవాది దేవునికి మనము ఎంత కృతజ్ఞత చెల్లించినా కూడా దానికి సమానమవుతుందా? మనము ఎంత ఆయనకి మనము లోబడాలి, ఎంతగా ఆయన ఘనపరచాలి. ఇది జస్ట్ మనం ఒక మెసేజ్లా వినడం కాదు, దీన్ని మరలా మరలా మనం ధ్యానించాలి. ఎంతో వేదనతో ఆయన పొందినటువంటి ఈ యొక్క మరణము మనల్ని శాశ్వత కాలం జీవించేందుకు కారణంగా మార్చింది. మనల్ని ప్రభు యొద్దకు పరిశుద్ధులుగా నడిపించింది. హల్లెలూయా. ఈ దినము పరిశుద్ధాత్మతో నింపబడి జీవం కల దేవుని ఆలయాలుగా మనల్ని తయారు చేసింది. మరి అట్టి గొప్ప విడుదలను, రక్షణను అనుగ్రహించినటువంటి ప్రభువుకు, మనకు అనుగ్రహించి నిత్య జీవాన్ని అనుగ్రహించిన ప్రభువుకు మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం? ఏమిస్తాం? ఏ విధంగా నువ్వు రుణం తీర్చుకోగలవు? ఎప్పుడైనా మనము దాని గురించి మనం ఆలోచించగలుగుతున్నామా? ప్రభువుకి మన జీవితాన్ని అర్పించడం ద్వారా మట్టుకే దేవునికి మనము నిజమైన రుణం తీర్చుకోగలం. అది కూడా ఆయన చేసిన బలియానగానికి సమానం కాదు, కానీ ఏదో కొద్దిగా చేసిన విధంగా మనము మన జీవితాన్ని దేవునికి అర్పించుకొని ఇకపైనన్నా దేవుని యందు భయభక్తి కలిగి పరిశుద్ధంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు అట్టి కృప మనకు దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేంగల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. తండ్రి, మీరు శిలువ మీద భయంకరమైన వేదన పొంది అయినా తండ్రి చివరి రక్తం చుక్క వరకు కార్చి ప్రాణం పెట్టుట ద్వారా తండ్రి దేవాలయపు తెర రెండుగా చీల్చి మాకు దేవునికి అడ్డుగా ఉన్నటువంటి పాపము నుంచి మాకు విమోచన ఇచ్చి మమ్మల్ని పరిశుద్ధపరిచినందుకు మీకు వందనాలు తండ్రి. భూమి తండ్రి వణుకుట ద్వారా, భూకంపము ద్వారా మీరు దేవుని కుమారుడు అని నైనా నీ శక్తితో కనబరిచినందుకు నీకు స్తోత్రాలు. అలాగే సమాధుల్లోంచి పరిశుద్ధులు లేచుట ద్వారా తండ్రి నీ యందు విశ్వాసం ఉంచు వారందరూ అయినా తండ్రి జీవ పునరుద్ధానానికి తిరిగి లేయబోతున్నారు. అలాగే కీడు చేసే ప్రతి ఒక్కరు తీర్పు పునరుద్ధానానికి లేయబోతున్నారని మీరు తెలియపరుస్తున్నందుకు మీకు స్తోత్రాలయ్యా. తండ్రి అట్టి ఆత్మ సంబంధమైన అనుభవాన్ని అయినా ఈరోజు వర్తమానం ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుకు స్తుతి చెల్లిస్తూ అయినా తండ్రి ఇంకా నీ యందు భయభక్తులు కలిగి నువ్వు చేసిన త్యాగాన్ని మరలా మరలా మేము ధ్యానిస్తూ ప్రభు అనుగ్రహించిన ఈ యొక్క విమోచనను బట్టి అయినా నీకు జీవితకాలం అంతా రుణపడి ఆయన నీ చిత్తానుసారంగా జీవించేందుకు మాకందరికీ నీ కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.